కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తీరుపై ఇండియా అండ్ కోలో అసమ్మతి పెరుగుతోంది. రాహుల్ లీడర్షిప్ పై నిరసన గలం బయటకు వస్తోంది. మొత్తంగా ఇండియా టీంలో నాయకత్వ పోరు పీక్ స్టేజ్ కి చేరుకుంటుందన్న టాక్ వస్తోంది. మొన్నటి హర్యానా, మహారాష్ట్ర, నిన్నటి బీహార్ ఎన్నికల్లో దారుణాతి దారుణ ఓటమితో కాంగ్రెస్ రాహుల్ నాయకత్వ పటిమపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూటమి భాగస్వామ్య పార్టీల్లో నమ్మకం సడలిపోతోంది. రాహుల్ నాయకత్వంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏని ఎదుర్కోవడం కష్టమేనన్న క్లారిటీకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ను నమ్ముకుంటే తాము మునగడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతూ ఉన్నారు. ఇప్పటికే సమాజ్వాదీ, శరద్ చంద్ర పవార్, ఎన్సీపీ, శివసేన, యూబీటీలు మమతకు మద్దతుగా ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో ఆర్జేడీకి చెందిన లాలు, తేజస్వీలు కూడా చేరిపోయారు. ఇక న్యూట్రల్ గా ఉన్న వైసీపీ కూడా మమతకు మద్దతు తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్య పశ్చిమ బెంగాల్లో కూడా ఒంటరిగా పోటీ చేస్తారని మమత ప్రకటించారు. ఆ వెంటనే కాంగ్రెస్ తీరుపై ఎదురు దాడిని మొదలుపెట్టింది. అంతే, రివర్స్ కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ బెంగాల్లో అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించింది. అంతేకాదు, అవకాశం ఇస్తే ఇండియా కూటమిని నడిపిస్తారని మమత ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. దీనికి ఇండియా కూటమిలోని పార్టీలు జై కొడుతూ ఉన్నాయి. ఈ మధ్య డీఎంకే నేత ఉదయనిధి, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మణిశంకర్ అయ్యర్ కూడా కొత్త వాదనను తెరమీదకి తెస్తూ ఉన్నారు. మమతతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇండియా కూటమిని సమర్థవంతంగా నడిపిస్తారని, స్టాలిన్ కు ఉన్న లౌకికవాదం పేరు కలిసి వస్తుందంటున్నారు. దేశంలో స్ట్రాంగ్ గా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేయడంలో స్టాలిన్ సక్సెస్ అవుతున్నారంటారు మణిశంకర్. గతంలో జరిగిన పరిణామాలను కూడా తెరమీదకి తెస్తూ ఉన్నారు. 1962 చైనా వార్ టైంలో కూడా నెహ్రూ వ్యూహాత్మకంగా తమిళ నేత కె కామరాజును ఏఐసీసీ చీఫ్ గా చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. సౌత్ లో స్ట్రాంగ్ గా ఉన్న స్టాలిన్ కు ఇండియా బాధ్యతలు అప్పగించడం వల్ల కాంగ్రెస్ కు కూడా మేలు జరుగుతుందన్న భావన ఉంటుందంటున్నారు. ఎందుకంటే త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ డీఎంకే మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలోనే ఉదయనిధి కూటమి నాయకత్వం మార్పుపై చర్చ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొన్ని పార్టీలు మాత్రం ఇండియా గేట్లు దాటేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. వేరే దారులు చూసుకునేందుకు దిక్కులు చూస్తున్నాయన్న టాక్ కూడా ఉంది. అటు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా మాత్రం రాహుల్ కే జై కొడుతూ ఉన్నారు. పార్లమెంట్లోనూ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారంటూ రాహుల్ ను ఎత్తుకుంటున్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు కూటమిలో తమ నాయకత్వానికి ఎసరు వస్తూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. దీంతో మమతా బెనర్జీపై ఎదురు దాడిని ప్రారంభించింది. మమతకు ఇండియా కూటమి నాయకత్వం అప్పగించాలనే సూచనను జోగ్గా కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలను సాధించిందని ఆయన ప్రశ్నించారు. గోవా, త్రిపుర, మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లో ఏం సాధించిందో తృణమూల్ స్పష్టతనివ్వాలని పేర్కొన్నారు. ఎవరికి వారు ఎవరి దారిలో వారే వెళుతూ ఉన్నారు. ఇంతకు ఇండియా కూటమి 2029కి రెడీ అవుతుందా? ఇండియా కూటమిలో ఎవరికి వారు చీలిపోతున్నారా? రాహుల్ పై ఇండియా టీంలో ఎందుకు అసహనం? బయటకు వెళ్లేందుకు చూస్తున్న పార్టీలేవి? కాంగ్రెస్ తో కలిసి ఉంటే నష్టమేనా? పార్టీలో కాంగ్రెస్ తో లాభం లేదన్న అభిప్రాయం ఉందా? లాభం కంటే నష్టమే ఎక్కువని అనుకుంటున్నాయా? దేశంలో ఎన్డీఏకి ప్రత్యామ్నాయం లేదా?
ఇక ఇండియా కూటమిలో ముదురుతోంది లీడర్షిప్ గొడవ. రాహుల్ కు రామ్ చెప్పాలనుకుంటున్నాయి పార్టీలు. రైట్, మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఎట్లా చూస్తారు, ఇండియా కూటమిలో నిజంగా ఐక్యత ఉందా, లేకపోతే వాళ్ళు అంటే నాయకత్వ పోరు ఉందనుకుంటున్నారు? 2029 కల్లా కూడా ఇండియా కూటమి సెట్ అయ్యి బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండే ఒక శక్తిగా కూడా ఎదిగే అవకాశం ఉందంటున్నారా? ఎట్లా అనుకుంటున్నారు? ముందుగా మీకు, వీక్షకులకు, మిగతా ప్యానలిస్టులందరికీ నమస్కారం. అయితే దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఒక 4-5 అంశాలు మనం చర్చించుకోవాల్సి వస్తుంది. మొదట ఆ పార్టీలో ఉన్న ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, తర్వాత రాష్ట్రాలు, తర్వాత రాహుల్ గాంధీ గారి మీద ఆధారపడడం, కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార శైలి, భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి నినాదం. ఈ విషయాలతో మాట్లాడుకున్నప్పుడు 2029 ఎన్నికలే కాదు, 2034 కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన ఈ దేశంలోని ఏ పక్షాలు కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిగతా రాష్ట్రాలలో కానీ మా వరకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే వారిది వచ్చేసి ఒక విధ్వంసకరమైన నినాదము, మాది వచ్చేసి అభివృద్ధి కూడుకున్న నినాదం. గడిచిన 12 సంవత్సరాలుగా ఈ దేశంలో పేదరిక నిర్మూలన సాక్షాత్తు మనకు ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఈ దేశంలో 16.5 కోట్ల కుటుంబాలకు 16.5 కోట్ల మంది పేదరికం నుంచి అప్గ్రేడ్ అయ్యారని. కాబట్టి ఇటువంటి అభివృద్ధి చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా దాని మిత్రపక్షాలు కానీ మమ్మల్ని భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ఎదుర్కొనేది. ఎందుకంటే ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పరంగా కూడా దేశ గౌరవాన్ని ప్రపంచంలో అంతా ఇనోడింపజేసే విధంగా ప్రధానమంత్రి గారి పరిపాలన సాగుతుంది, భారతీయ జనతా పార్టీ పరిపాలన సాగుతుంది. ప్రజలు ఏమి ఆకాంక్షించారో వాటిని ఈరోజు మేము చేసి చూపిస్తున్నాం. మాకు మనసులో ఉండింది ఈ దేశం ఇట్లుండాలని. ఇప్పుడు మనకు గల్ఫ్ లో దుబాయ్కి వెళ్తే భారతదేశం యొక్క ప్రతిష్టత మనకు ఎంత మాత్రం పరిణమిస్తుందో మనకు తెలుస్తుంది. అదే విధంగా మీకు ఎక్కడికి వెళ్ళినా, మీకు బ్యాంకాక్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, దేశం అభివృద్ధి ముందుకు వెళ్తున్న క్రమం కనిపిస్తుంది. ఇంకా రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నితీష్ కుమార్ గారు ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తారు. వారు వీరితో స్టార్టింగ్ లో పేరు పెట్టేటప్పుడే ఇండి కూటమని, ఈ పేరు మంచిది కాదు, పెట్టకూడదు మనము, కాబట్టి ఇటువంటిది పెడితే దేశ ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు. వారి మాట వినుకోకుండా రాహుల్ గాంధీ మిగతా అందరూ కూడా ఆ పేరు నిర్ణయం చేశారు. తర్వాత ఆయన వేరే దారి తీసుకున్నారు, ఎన్డీఏలోకి వచ్చారు. నేను జీవితాంతం ఎన్డీఏలోనే ఉంటానని చెప్పారు. ఎన్డీఏలోంచి మొదటి వికెట్ పక్కన పడింది. బీహార్ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో ఈరోజు బయటకు వచ్చేసారు. తర్వాత నెక్స్ట్ ఎవరు, ఎన్నికలకు ముందు చౌదరి చరణ్ సింగ్ గారి మనోడు జయంత్ సింగ్, ఆర్ఎల్డి, ఉత్తరప్రదేశ్ లో పశ్చిమ ప్రాంతంలో చాలా బలమైన జాట్ నాయకుడు. వారు కూడా ఎన్డీఏలోకి వచ్చి ఎన్డీఏలో పార్ట్నర్ గా చేరారు. ఇంకా మిగతా పక్షాలు, మమతా బెనర్జీ వీరితో పొత్తే పెట్టుకోలేదు. తర్వాత జోడో యాత్ర అన్నారు, దాన్ని ఎవరు నమ్మలేదు. దాన్ని ఆ రోజే మమతా బెనర్జీ గారు విమర్శించారు. అదే విధంగా ఆ పార్టీ అదైతే కేజ్రీవాల్, వారు ఢిల్లీలో, తర్వాత పంజాబ్ లో వాళ్ళకు అంత ఇంత బలం ఉంది. అక్కడ కూడా ఆ ఎన్నికలలో మనం చూసాము. సాక్షాత్తు ద్వంద్వ వైఖరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. పంజాబ్ లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అదే విధంగా కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీలతో వారు సఖ్యతగా ఉంటారు. అదే పశ్చిమ బెంగాల్కి వెళ్ళినప్పుడు మమతా బెనర్జీతో వారు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇట్లాంటి వైరుధ్యాలన్నీ కూడా ఈ పార్టీలో ఎక్కువగా ఉన్నాయి. మిగతా ఆర్జేడీ అయితేనేమి, తర్వాత ఉదాహరణకు మనం మహారాష్ట్ర తీసుకుంటే, మహారాష్ట్రలో ఎన్సిపి శరద్ పవార్ గారు, ఇప్పుడు ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానం శరద్ పవార్ గారిని ఢిల్లీకి పంపించాలా రాజ్యసభ అంటే రాహుల్ గాంధీ గారు స్పందించటం లేదు. ఎందుకంటే ఒకే ఒక స్థానం వాళ్ళకి గెలుచుకోవడానికి అవకాశం ఉంది, ఒక వృద్ధ నేతను పంపించాల్సింది దానికి కూడా లేదు. అదే విధంగా శరద్ పవార్ గారు ఏక్నాథ్ షిండేని సన్మానం చేసినప్పుడు ఉద్ధవ్ ఠాకరే గారు వారిని విమర్శించారు. ఇంకా ఎవరు చెప్పండి ఈ దేశంలో, ములాయం సింగ్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ అత్యంత దౌర్భాగ్యకరంగా నిన్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ జరిగితే దాంట్లో బట్టలిప్పి అర్ధనగ్నంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన విధానాన్ని అఖిలేష్ యాదవ్ గారు విమర్శించారు. అతి పెద్దమైన రాష్ట్రం, 80 అసెంబ్లీ సీట్లు ఉన్నాడు, 80 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి
ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఒక నేత. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రతిపక్షాలను ఎవ్వరిని కూడా చిన్న 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 పార్టీలన్నింటినీ కూడా వాళ్ళందరినీ ఎస్ కూడా అంటే అంటే కలుపుకొని వెంకటేశ్వర వెళ్ళలేదు. రెడ్డి గారు అంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే మనం చూస్తున్నాము తృణమూల్ కాంగ్రెస్ నేత అంటే మమతా బెనర్జీ సారథ్యంలో ఒక ఇండి కూటమి ఒకవేళ బలపడితే అంటే ఇప్పటికే చూస్తున్న మమత వైపు అఖిలేష్ ఉన్నారు, పవార్, ఉద్ధవ్ లాలు, తేజస్వి అది వీళ్ళందరూ కూడా ఉన్నారు. అలాగే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అది కూటమిలో లేకపోయినా కూడా అంటే అక్కడ ఆయన ఆ పార్టీ కూడా మమతకు సపోర్ట్ నిలుస్తున్న పరిస్థితి. అంటే 2029 కల్లా కూడా అంటే ఇండి కూటమిలో మనం చూసుకుంటే లీడర్షిప్ లో కాంగ్రెస్ అంటే ఇండి కూటమి బలపడే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఇండి కూటమి అనేది బలపడే అవకాశాలే లేవు. ఎందుకు లేవంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వాన్ని ప్రదర్శించిన సందర్భంలో వారు ప్రదర్శించారు పార్లమెంటులో గాని బయట ప్రజాక్షేత్రంలో గాని వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఖచ్చితంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ సమిట్ లో చేసినటువంటి విధానాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. కాబట్టి వీరు వాళ్ళమ్మడి వెళ్తారంటే అది జరిగే పనే కాదు. ఎందుకంటే మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ అని గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే కార్యకర్తలతో పెట్టుకుని వెళ్ళింది. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలతో వైపు స్నేహం చేస్తూ అక్కడ వారితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది. మమతా బెనర్జీ గారి నాయకత్వం వహిస్తామంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మమతా బెనర్జీ గారి విషయం కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వారు నిన్న ఏ సమిట్ లో చేసినది అత్యంత దారుణం. ప్రపంచంలో అతి పెద్ద సదస్సు 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 20 దేశాలకు సంబంధించిన అధినేతలు వచ్చారు, 40 కంపెనీల సీఈఓలు వచ్చారు. వారందరి ముందర అర్ధనగ్న ప్రదర్శన దేశ పరువు తెచ్చారు. దీన్ని ఎన్డీఏ కూటమిలోని సభ్యులు అందరూ కూడా వ్యతిరేకించారు. మమతా బెనర్జీ నాయకత్వంలో 2029లో ఎన్నికలకు వెళ్తామంటే ఇప్పుడు 2026 ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లోనే మమతా బెనర్జీ ఖచ్చితంగా ఓటమి పాలవుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి 42 ఎంపీ సీట్లలో గానీ మనకు ఏ మాత్రం కూడా ఒకవైపు స్టాలిన్ వైపు కూడా మీరు అంటే అబ్జర్వ్ చేస్తే ఉదయనిధి గాని అంటే ఇంకొక అంటే కాంగ్రెస్ నేత కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఇండికేటివ్ లో సౌత్ లో స్ట్రాంగ్ గా ఉన్నారు. సో స్టాలిన్ ఆయనకు ఒకవేళ ఈ బాధ్యతలు అప్పగించినా కూడా ఒక మంచి శక్తివంతమైన పార్టీగా కూడా నిలదొక్కుంటుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమితో వారు ఏ విధంలోనూ సరిపోలేరు. కారణం ఏంటంటే వారందరూ పెత్తనం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందులో ఉన్నటువంటి పార్టీల పట్ల వాళ్ళని కూర్చొని డెమోక్రటిక్ వేలో చర్చ జరపటం లేదు. వారు ఏదైనా నిర్ణయం తీసుకొని మా మీద అమలు చేయాలన్నట్లు అంటున్నారు. అది ఉదయనిధి స్టాలిన్ గాని తర్వాత స్టాలిన్ గారు కానీ ఎవ్వరు కూడా ఒప్పుకోరు. ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఈ ఇండి కూటమిలో వారందరూ సరిగా ఉండరన్నది. రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు ఏమన్నారు? అఖిలేష్ యాదవ్ గారు మమ్మల్ని సంప్రదించుకోకుండానే యాత్ర ప్రారంభం చేశారని చెప్పారు. మమతా బెనర్జీ గారు ఏం చెప్పారు? మమ్మల్ని సంప్రదించుకోకుండా ప్రారంభం చేశారు, అయినా ఆయనన్ని ఊరికే క్షేత్రస్థాయిలో ఫోటోలు దిగే కార్యక్రమే తీసుకుంటారని చెప్పారు. ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో మీకు ఇప్పుడు చూడండి, కేరళలో కమ్యూనిస్టులతో ఫైట్ చేస్తున్నారు. ఎన్డీఏలో బాగా యూపీఏ దాంట్లో ఇండి కూటమిలో భాగస్వామ్యం అని చెప్తున్నారు. తర్వాత తమిళనాడులో చాలా చిన్న పక్షం కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాలిన్ ని ఏకీవించే పరిస్థితి మిగతా ఏ ప్రాంతాల్లో కూడా. ఇప్పుడు తేజస్వి యాదవ్ గారు ఉన్నారు, స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించారు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ గారు వారి కుమారుడు అఖిలేష్ యాదవ్ ఉన్నారు. 80 పార్లమెంటు స్థానాలు ఉండే రాష్ట్రం నుంచి స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులతో మమతా బెనర్జీ గారు ఏకీవించరు. తర్వాత శరద్ పవార్ గారు వారు కూడా ఏకీవించరు. అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే గారు కూడా ఏకీవించరు. వాళ్ళకు ఎక్కడ కూడా బలము లేదు. అయితే ఈ 2029 ఎన్నికలు కూడా అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని కానీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో కానీ ఎవ్వరు కూడా ముందుకు వెళ్లే పరిస్థితులు. మీకు ఉదాహరణ ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో అప్నాదల్ అని ఒక చిన్న పార్టీ ఉంది. మాతో గడిచిన 12 సంవత్సరాలుగా మాతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ఇండి కూటమిలో నుంచి ఏదైతే ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలన్నీ బయటకు వెళ్తున్నాయి. జయంత్ చౌదరి లాంటి వాళ్ళు కానీ, నితీష్ కుమార్ కానీ మా దాంట్లోకి దగ్గరకు వస్తున్నారు. అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆపు కూడా పునరాలోచనలో పడింది. ఎందుకంటే వీళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు, మా అభిప్రాయమే మెండుగా ఉందని మాట్లాడుతున్నారు.
మాట్లాడుతూ కేజ్రీవాల్ యొక్క అభివృద్ధి నమూనా ఏదైతే ఉందో దాన్ని ఈ ఓకే. రోజు మేము మా నాయకుడు ముందుకు పెట్టాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏం తీసుకొచ్చారని చెప్తున్నారు. తర్వాత ఓకే. ఇంకొక ఓకే విషయం వెంకటేశ్వర గారు, రైట్. నుమాన్